మధ్య నెలకొన్న కృష్ణా గోదావరి జలాల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు, నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దన్నారు. తెలుగు జాతి ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని తెలిపారు. ఇక భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదన్నారు. ఆర్టీఎస్ లో నీళ్లు రాకుంటే జురాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్ కి ఇచ్చామని, దేవాదుల కల్వకుర్తి తానే ప్రారంభించానని తెలిపారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, నీటి విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? సో ఇక్కడ కేసీఆర్ వర్సెస్ రేవంత్ నడిచినట్టే. అంటే మొన్నటి వరకు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటయ్యారు. ఇది బీఆర్ఎస్ ఏదైతే నేరేటివ్ ఉందో దాని మీద మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అంటే పోతిరెడ్డిపాడుకు సంబంధించి ద్వారా శ్రీశైలం నుంచి మరింత నీళ్లు తీసుకుపోయే ఏదైతే ప్రాజెక్టు ఉందో, రాయలసీమ ప్రాజెక్టు మేము ఆపేశాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు చెప్పి ఆపేశామని చెప్పడంతో అక్కడ అది ఇక్కడేమో టీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు అక్కడ వైసీపీ స్టార్ట్ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము జగన్ హయాంలో రాయలసీమ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒత్తిడికి తలంగి అక్కడ ఆయన ప్రాజెక్ట్ ఆపుతారా అని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది. దాంతో ఇది ఇప్పుడు రెండు పార్టీలు, రెండు రాష్ట్రాల కంటే పాలకపక్షం ప్రతిపక్షం, ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ విధంగా మారింది. దాంతో ఇవాళ లోకేష్ మాట్లాడారు, చంద్రబాబు కూడా మాట్లాడారు. చంద్రబాబు అనేది ఏంటంటే, గతంలో నేను మంజీరా నీళ్లు నేనే ఇచ్చాను హైదరాబాద్కి, తర్వాత దేవాదుల ప్రాజెక్టు నేనే కట్టాను, ఆర్డీఎస్ విషయంలో కూడా నీళ్లు రాకుంటే కల్వకుర్తి తర్వాత భీమా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా నేనే స్టార్ట్ చేశానని చెప్పి ఆయన చెప్తూ సముద్రంలో వృధాగా అయ్యే నీటిని వాడుకుంటే తప్ప అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో జీ తెలుగు న్యూస్గా మనం ఒకటే, రెండు రాష్ట్రాలలో రైతు ఎక్కడైనా రైతే, మహబూబ్ నగర్లో అయినా రైతే, కర్నూలులో ఉన్నవాడైనా రైతే, కడపలో ఉన్న వాళ్ళైనా రైతే, అనంతపురంలో ఉన్న వాళ్ళైనా రైతే. అల్టిమేట్గా ఇక్కడ ఏం జరగాలంటే, సఫిషియంట్ వాటర్ గోదావరిలో ఉంది లేదని కాదు, కృష్ణాలో కొంత షార్టేజ్ ఉంది, గోదావరిలో వాటర్ ఉంది. రెండు రాష్ట్రాలు చర్చకు కూర్చుంటే ప్రపంచ యుద్ధాలు, చర్చల వల్ల ప్రపంచ యుద్ధాలు కూడా ఆగిపోతున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా కూడా ఉన్నాయి. సో దీనిలో ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్షానికి భయపడే అధికార పక్షం, అధికార పక్షానికి భయపడే ప్రతిపక్షం కాకుండా చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, పాలమూరు ఏదైతే ఉందో, పాలమూరు కృష్ణా నది అంతా కూడా పాలమూరు నుంచే వారుతుంది. అక్కడ సమైక్య రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కూడా కట్టలేదు. సరే, ఇప్పుడు భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ అవన్నీ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. తలాపుర గోదావరి ఉన్న న్యాయం జరగలేదు. ఓకే, రాయలసీమ కరువు ప్రాంతం, బట్ ముందు వాటర్ రెండు ఆర్గ్యుమెంట్స్. ఒకటి ఏంటంటే, నీళ్లు ఆ పరివాహక ప్రాంతాల్లో మొదలు అక్కడ ఉన్న వాళ్ళ తర్వాత 200-300 కిలోమీటర్ల దూరంలో రాయలసీమలో ఉన్న చోట కూడా నీళ్ళు అందుతున్నాయి. సో మహబూబ్ నగర్కు వాటర్ రావాలి, ఆ తర్వాత రాయలసీమకు కూడా వాటర్ రావాలి, ఎందుకంటే రాయలసీమ వర్షపాతం తక్కువ. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యుమెంట్ ఏంది, మొదట ఎవరు ప్రాజెక్టు కడితే వాళ్ళకి నీళ్ళు రావాలని. తెలంగాణ ఆర్గ్యుమెంట్ ఏంది, మొదలు పరివాహక ప్రాంతాల్లో వాళ్ళకి నీళ్ళు వచ్చిన తర్వాత మీరు డైవర్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ గోదావరి అనుసంధానం వల్ల, లేకపోతే పోలవరం నుంచి డైవర్ట్ చేయడం వల్ల, నదుల అనుసంధానం వాజ్పేయి సమయంలోనే చెప్పారు, నదుల అనుసంధానం వల్ల గంగా కావేరి అనుసంధానం ఉన్నారు. కానీ గంగా కావేరి అనుసంధానం కాకుండా ఇప్పుడు కేవలం గోదావరి కావేరి అనుసంధానం మాత్రమే జరుగుతుంది. దానికి ముందు మహానది అంటే ఒడిశా నుంచి మహానది గోదావరికి డైవర్ట్ చేసి ఆ తర్వాత కావేరి అనుసంధానం చేస్తే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, కేవలం ఇక్కడి వరకే రిస్ట్రిక్ట్ చేయకుండా. సో అల్టిమేట్గా రాజకీయాలు ఎట్లా ఉన్నా, రైతు అనేవాడు ఎక్కడ రాయలసీమలో పండించినా తెలంగాణకు కడుపు నిండుతుంది, తెలంగాణలో పండించినా రాయలసీమలో లేకపోతే ఆంధ్రాలో కడుపు నిండుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా అల్టిమేట్గా ట్రిబ్యునల్స్, ఈ తీర్పులు వీటన్నిటిని ఫాలో అవుతూ ముందుకెళ్తే కనుక ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మాట్లాడదాం. మనతో పాటు లింగారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి. లింగారెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో రాయలసీమ ప్రాజెక్టు మీరు రేవంత్ రెడ్డి ఒత్తిడితో, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేశారని ఆయన అసెంబ్లీలో అనడం వల్ల ఈ వివాదం స్టార్ట్ అయింది, నిజమేనా?
మీకు మిగతా మిత్రులకు వీక్షకులకు అందరికి కూడా Yeah. అసలు ఇది దీనికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎక్కడ నిధులు కానీ లేకపోతే మొదలైందా లేదనేది కానీ ఎవరి ప్రభుత్వ హయాంలో మొదలైందని కానీ ఎప్పుడు ఆపేసినారంటే రికార్డు ఉంది. అదేమి ఊరికే టీవీ డిబేట్లలో లేకపోతే ప్రెస్ మీట్లలో మాట్లాడుకునేటువంటి విషయం కాదు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. 2020 ఫస్ట్ హాఫ్ లోనే ఇది హరిత ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. హరిత ట్రిబ్యునల్ స్టే ఇవ్వడమే కాదు, దీనికి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పి ఇచ్చింది. స్టే ఇవ్వడం కాదు, 100 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. దాంతో కొంత పార్ట్ పేమెంట్ 25 కోట్ల 30 కోట్లు వాళ్ళు కట్టినట్టున్నారు. అంతేకాకుండా కేంద్ర జలశక్తి శాఖ కూడా ఫిర్యాదులు పోయినాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దీనికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలా, తర్వాత పర్యావరణ అనుమతులు కానీ మిగతా అనుమతులు కానీ. ఇప్పుడు దీంట్లో ఏమిందంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పైన అపెక్స్ కౌన్సిల్, దానిపైన జలశక్తి శాఖ ఇన్ని ఉన్నాయి. తర్వాత ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి ఏమైందంటే 2020లోనే కంప్లీట్ గా హరిత ట్రిబ్యునల్ స్టేతో అది ఆగిపోయింది. తర్వాత కేంద్ర జలశక్తి శాఖ రేవంత్ రెడ్డి ఎందుకు ఆ స్టేట్మెంట్ చేశారు? నేను చెప్పిన తర్వాత ఇక్కడ ఆగిపోయింది, ఇప్పుడు చూసుకోండి అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి. అదే చెప్తున్నా. ఆయన రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ దానికి సంబంధించినటువంటి అధికారులు సమాచారం సరిగా ఇచ్చినట్లేదు. ఎందుకంటే ఆయన ఎవరైనా కూడా ముఖ్యమంత్రులు ప్రభుత్వము అధికారుల మీద సమాచారం కోసము ఆధారపడతారు. కానీ అది వాళ్ళ అధికారులు ఆయనకు సరైనటువంటి సమాచారం ఇవ్వక ఆయన ఆ విధంగా చెప్పినట్టుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా వాళ్ళతో ఏం చెప్పినాడు కాదు, రికార్డు ఉన్నాయి అక్కడ. పక్కాగా గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి స్టే 2020లో ఇచ్చినటువంటి స్టే ఉంది. జలశక్తి శాఖ ఇచ్చినటువంటి ఆర్డర్లు ఉన్నాయి. ఇంకోటి ముఖ్యమైనది అంటే అసలు డిపిఆర్ఏ ఆమోదం కాలే. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఆమోదం కాలే. ఈ ఫిర్యాదులు వచ్చిన తర్వాత అప్పుడే వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పింది, అసలు మేము ప్రాజెక్టే మొదలు పెట్టలేదు, మేము కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసము కొన్ని నమూనా కోసము తవ్వకాలు తవ్వినాము, అది మొదలే పెట్టలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పిన రికార్డు ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చేసి నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపినా అని చెప్పేది అదంటే ఆయన ప్రచారం కోసం వైసీపీ అంటుంది కదా, తెలుగుదేశం రేవంత్ రెడ్డి గారికి ఏమైందంటే అధికారులు ఆయనకు అసలు విషయం తెలియజేసినట్లుగా ఆయన మాట్లాడారు. వైసీపీ ఏమంటుందంటే చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఫ్రెండ్షిప్ కారణంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారు, రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు. ఫ్రెండ్షిప్ కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రికార్డు ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసింది కాదు కదా, ఇప్పటికి కూడా ఉంది కదా అది. మరి నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే మిగతా 3.5 సంవత్సరాల్లో ఎందుకు దాని స్టేని రద్దు చేపించి ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మరి పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు ఇవ్వలేదు? ఇంకోటి ఏంటంటే దానికి సరైన కేటాయింపులు కూడా లేవు. మూడోది ఏంటంటే అది లిఫ్ట్ కరెంట్ దానికి కావాలా, కాకపోతే వాళ్ళ మంత్రివర్గంలో ఒక మంత్రి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చే దానికోసము అది ఆదిలాబాద్ గా 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి దాంట్లో ఒక 1,000 కోట్ల రూపాయలు పని చేయకపోయినా కూడా రిలీజ్ కూడా చేస్తారు. నేనేమంటున్నా అంటే తెలంగాణలో వీళ్ళు రాజకీయ పార్టీలు సెంటిమెంట్ కోసం మాట్లాడుతున్నారు. అంటే మేమే తెలంగాణ రక్షణ కోసము మేము పోరాడుతున్నాము. తర్వాత కేసీఆర్ కూడా ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు ఆపినారని చెప్పి. ఇది కాదు, కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి, మనకు ఉమ్మడి రాష్ట్రంలోనే 811 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్
కేటాయించింది. ఓకే. అందులో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కు. ఓకే. ఎవరైనా దేంతో వాడుకుంటారు? వాళ్ళ 299లోనే ఏ ప్రాజెక్ట్ కట్టుకోవాలా, ఇట్లా వాడుకోవాలని వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. మాకు 512 ఏ విధంగా వాడుకోవాలో స్వేచ్ఛ ఉంది. ఒకసారి మనతో పాటు లింగారెడ్డి గారు ఒక్కసారి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. మిగులు జలాలు మేము వాడుకోవచ్చు రాయలసీమ వాళ్ళం. అట్లాగే వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. కాటసాని గారు, ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్, నమస్కారం, గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఉంటే మరి టీడీపీ దాన్ని ఆపింది అని మీరు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే లిఫ్ట్ చేయని ఏం చేయరాదు కదా ఆ విషయంలో, రాయలసీమ ప్రాజెక్ట్ విషయంలో? మీకు ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు ఆ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత ఎలక్షన్ కంటే ముందు వరకు పోతిరెడ్డిపాడు దగ్గర పని జరిగింది. అంటే స్టే ఉన్నా పని చేశారా? అంతకు ముందు పని జరిగింది. ఇట్లా మీకు ఒకటి పని చేసినారా పని చేయలేదనేది ఒకటి పక్కన పెడితే, అంతకు ముందే ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్నప్పుడే 44,000 క్యూసెక్లకు దానికి తీసుకొని పోయినారు. దీని ఏంది మొత్తం వాళ్ళు మాట్లాడేది ఏంది? ఫ్లడ్ లోనే ఒక నెల రోజుల్లో వచ్చే వాటర్ ను మనం రాయలసీమ ప్రాంతానికి యూటిలైజ్ చేయడానికి అనేది ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ లో మాకు త్రాగునీటి కోసమైనా కావాలనేది మొత్తం మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ మొత్తం ఉండేప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టినా కనీసం దానిని అడ్డుకోవడం కానీ ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కట్టడాన్ని మొదలు పెడితేనే తెలుగుదేశం నాయకులందరూ కలిసి తెలంగాణ వాళ్ళతో ట్రిబ్యునల్లో గ్రీన్ ట్రిబ్యునల్లో వేపించి నేషనల్ దాంట్లో వేపించేసి నిలబెట్టేసి వాళ్ళు ఇప్పుడు రైట్ ఓకే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు మొత్తం గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉండేదానికి లాయర్ను పెట్టకుండా ఎందుకు చేసినాడు మొత్తం అనేది ఒక్కసారి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే రాయలసీమను అన్యాయం చేయాలని. ఎంత % వర్క్స్ అయినాయి జగన్మోహన్ రెడ్డి ఆయనలో రాయలసీమ ప్రాజెక్టు? 80% దగ్గర అయింది వర్క్. 80%. ఎన్ని టీఎంసీలు తీసుకువస్తుండే ఒకవేళ అది కంప్లీట్ అవుతే కనుక? అడిషనల్ కంప్లీట్ అయితే ఇప్పుడు మీరు ఒకటి వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే, సముద్రంలోకి కలిసిపోయే ఫ్లడ్ వాటర్ ను ఎట్లా కూడా ప్రతి సంవత్సరము ఫ్లడ్ వాటర్ ఒక నెల అంటే 2-3 నెలలు ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ వస్తున్నప్పుడు ఆ వాటర్ ను ఆల్రెడీ ఇప్పుడు 44,000 క్యూసెక్లు తీసుకుని దీన్ని అదనంగా మళ్ళీ కొద్దిగా తీసుకొని ఉంటే మొత్తం రోజుకు 3 టీఎంసీలు మాత్రమే 100 రోజుల్లో మనం ఇదంతా కూడా తీసుకుంటే కూడా ఒక నెల రోజుల్లో 100 టీఎంసీలు పూర్తయితే అంతే. అవి అంటే సర్ప్లస్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు ఓకే, లేని సమయంలో సమస్య కదా. ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది కాదండి. వీళ్ళందరూ నాయకులందరూ కూడా ఒకటి మాట్లాడాలి. రాయలసీమ ప్రజలు భూములు నష్టపోవాలా, మొత్తం ఊళ్ళు కాల్ చేయాలా, మాకు నీళ్లు వాడుకోవడానికి అధికారం ఉండదా చెప్పండి? మొత్తం భూములు త్యాగం చేయాలా, ఊళ్ళు త్యాగం చేయాలా, మొత్తం అని చేయాలా, నీళ్లు వచ్చేలకు మేము వాడుకోవడానికి. అంటే ఏ విషయంలో మీరు అంటారు భూములు త్యాగం చేయడం? శ్రీశైలం రిజర్వాయర్ కట్టడానికి మొత్తం నంది కొట్కూరు ప్రజలు వీళ్ళందరూ కూడా మొత్తం త్యాగం చేయడంతోనే కదా ఈ రోజు మొత్తం శ్రీశైలం. అదే రైతులు త్యాగం చేయకపోతే ఎక్కడ కట్టా చెప్పండి శ్రీశైలం? ఊళ్ళు మునిగిపోయినాయి, మొత్తం అన్ని కూడా మునిగిపోయినాయి. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగే పరిస్థితిలో ఉంటే రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు ఒకటి చేసినాడు, శ్రీశైలం రిజర్వాయర్ ను మార్చి వరకు 851 అడుగు వరకు కూడా కంపల్సరిగా లెవెల్ మెయింటైన్ చేయాలని. ఆ లెవెల్ మెయింటైన్ చేస్తేనే ఖచ్చితంగా పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్లు తీసుకోవడానికి అవుతుంది. 841 కిందికి పోతే నీళ్లు రానే రావు. రాయలసీమ ప్రజలు అన్యాయం అయిపోతారు. కర్నూలు, కడప, నెల్లూరు వీళ్ళందరూ కూడా చెన్నైకి కూడా నీళ్లు పోవడం కష్టమైపోతుంది. ఓకే, ఒకసారి వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. వి ప్రకాష్ గారు, ఒకటి 2 ఆర్గ్యుమెంట్స్. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయనలో 80% పనులు అయిపోయినాయని చెప్తున్నారు. మరి కాటసాని గారు
చాలా వరకు చేశారు. సో మరి అప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎందుకు ఊరుకుంది? మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ ప్రాంతంలో స్టే ఉన్నా కూడా చేశారు కాబట్టి పెనాల్టీ వేసింది ఎన్జిటి. ఎంత 2 కోట్ల పెనాల్టీ వేసింది. ఏముంది 2 కోట్ల పెనాల్టీ వేస్తే 2,000 కోట్ల వర్క్స్ అయ్యి 2 కోట్ల పెనాల్టీ వేస్తే అది చిన్న విషయం అంటే ఇప్పుడు ఆ మాత్రం కోర్టు పోయి స్టే తీసుకొచ్చి పదే పదే దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయించి అంత చేసింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే. అది వరకు వాళ్ళు ఎవరు కానీ రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో నేను వచ్చిన తర్వాత ఆపేసామని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? లేదంటున్నారు. కానీ మీరే అన్నారు కదా ఇప్పుడు 80% పనులు అయిపోయినాయని. మీరే నేను అనేది ఏంటంటే పనులు 80% అయినాయా లేకపోతే ఎంత పర్సెంట్ అయినాయో నాకు తెలియదు. బట్ స్టే ఉన్నా కూడా పనులు కొనసాగించారు. మీరే అన్నారు ఇంతకుముందు 80% వర్క్స్ అయినాయని చెప్పి. లేలే ఆయన చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఆయన ప్రభుత్వంలో ఇదివరకు వైసీపీ ఉండే కాబట్టి రాంభూపాల్ రెడ్డి గారా ఇప్పుడు మాట్లాడింది? అవును, రాంభూపాల్ రెడ్డి గారు. వారు కదా కాటసాని గారు. ఒక్కసారి లైన్ లో ఉండండి. వి ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. అంటే వారు చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు మాకు ఇక్కడ ఏం తెలియదండి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతున్నది అనేది అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఫ్లడ్ లైట్స్ పెట్టుకొని అర్ధరాత్రి కూడా పనులు చేస్తున్నారు. ఏ శాతం అయింది, ఎంత చేశారు, వాళ్ళు ఎక్కడ లెక్కలు చెప్తే మనకు తెలుస్తుంది. వారు అంటున్నారు కాబట్టి వారు చెప్తున్నప్పుడు నమ్మాలి కదా మనము. సముద్రంలో కలిసే జలాలు వాడుకుంటే తప్పేందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. సేమ్ అదే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు శ్రీశైలం ప్రాజెక్టు కోసం మేము త్యాగం చేశాం, అక్కడ రైతులు మునిగిపోయినాం, మాకు వాటర్ రావాలి కదా అని అంటున్నారు. అంటే సముద్రంలో కలిసే జలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? ఇప్పుడు వార్దా ఎక్కడ ఉందండి? తుమ్మిడేటికి పైన ఉంటది. వార్దా ఉన్ను వేన్గంగా కలిస్తేనే ప్రణాయిక స్టార్ట్ అవుతుంది. వార్దా మీద ప్రాజెక్ట్ ఎందుకు చంద్రబాబు అడ్డుదలగాలి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేయాలి అడ్డుదలుగుతూ? చంద్రబాబు అంటారు కాళేశ్వరం కడితే నేను ఆబ్జెక్షన్ చేశానా? అది ఇప్పుడు మాటలు సిగ్గుండాలండి. ఎందుకంటే చేయలే కదా కాళేశ్వరం. ఒక్క నిమిషం ఆయన మీరు ఇందాక విన్నారు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడు? రాయలసీమలో కోస్తాలో అన్ని ప్రాజెక్టులు నేనే కట్టానన్నాడు. దమ్ముంటే చెప్పానండి తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టాడో ఒక్కటన్నా? దేవాదులే మీకు తెలియదు ఏమన్నా? దేవాదులు ఏం చేసిండు ఆయన? అయ్యగారును హెలికాప్టర్ లో తీసుకుపోయి ఆడ పూజ చేయించి ఆయన దిగిపోయే లోపల ఒక పంపు పెడితే వరద వచ్చి కొట్టుకపోయింది. అది ఆయన 30 మను తీసింది లేదు, రూపాయి పెట్టింది లేదు. దానికి పెద్ద పొంకనాలు 18 నెలల దేవాదుల కంప్లీట్ చేస్తానని చెప్పాడు. 18 నెలల 18 గోతులు కూడా తవ్వలేదు కదా ఆడ. అది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి జలయజ్ఞంలో పెట్టిన తర్వాత ముందుకు పోయింది. తర్వాత ఒక్క బ్యారేజ్ కట్టిండా అండి? 9.5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కట్టిండా? ఒక చెక్ డ్యామ్ కట్టిండా తెలంగాణలో? ఒక చెరువుల్లో మట్టి తీసిండా? అందుకే కదా ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ముఖ్యమంత్రి నీళ్ల దొంగలు అని మేము ఎందుకంటాం వాళ్ళను? ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు ఏమన్నాడు? సముద్రంలో కలిసి నీళ్లను తీసుకపోతే తప్పేంది అన్నాడు. ఇంకోటి 30 MCకి ఎందుకు అడ్డాలి కాలే? సముద్రంలో కలిసే గోదావరి నీళ్లే కదా. మాకున్న వాటాలకు వెళ్ళి మేము తీసుకుంటామంటే 30 MCకి ఆబ్జెక్షన్ చేస్తాడు. సీతారామ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్తాడు. సమ్మక్క బ్యారేజ్కు అభ్యంతరం చెప్తాడు. ఇవన్నీ ముంచడానికి ఇష్టంపల్లి కట్టాలంటాడు. మేడిగడ్డను బ్లాస్ట్ చేయిస్తాడు గోదావరి నీళ్ల కోసం, డెల్టా నీళ్ల కోసం. ఏం మనిషి అండి ఆయన? చరిత్ర జల దొంగగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్ర వాళ్ళు ఆధార్ కార్డు కు ప్రతిరూపం అని చెప్పుకోవచ్చు, కానీ తెలంగాణలో మాత్రం ఆయన చరిత్రహీనుడు. ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా రేవంత్ రెడ్డిని పెట్టి డమ్మీని పెట్టి నడిపిస్తున్నాడు. ఇక్కడ ఆదిత్యనాథ్ దాస్ని పెట్టిండు, అక్కడ రేవంత్ రెడ్డిని పెట్టిండు. ఇప్పటికి కూడా ఆ కృష్ణా గోదావరి జిల్లాలో బిరబిర కృష్ణమ్మ పరుగులెడుతున్నది, గలగల గోదావరి తరలిపోతున్నది. రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్ల మురిపాలు ఉండాలి. తెలంగాణలో వలసలు, ఆత్మహత్యలు, ఆకలి సావులు. ఏం నీతి అండి ఇది? లింగారెడ్డి గారు 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రాన్ని అప్పచెప్తే చేసిన పని ఇదా నిర్వాకం? ఏం చేస్తారు? రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. ఒక నిమిషం భరత్ గారు, చంద్రబాబు నాయుడు దత్తం తీసుకొని 30 మన్ను తీసిండా కల్వకుర్తికి నెట్టంపాడు భీమాకు. కదండి ఏం చేసిండు ఆయన? ఎంత ఖర్చు పెట్టిండో చెప్పండి. ఒక్కసారి జవాబు లింగారెడ్డి గారు మాట్లాడతారట దాని మీద. లింగారెడ్డి గారు దయచేసి కొంచెం మాట్లాడకండి, నేను మాట్లాడను కదా. చెప్పండి. ఇప్పుడు ఈ నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఇవన్నీ ఎవరు మొదలు పెట్టారంటారు?
తెలియదండి, తెలుసుకొని చెప్పండి. భరత్ గారు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఉంది. 2003-4 వరకు నెట్టంపాడు మీద ఎంత ఖర్చు అయింది, కలవకుర్తి మీద ఎంత అయింది, బీమా మీద ఎంత అయింది. ప్రతి సంవత్సరం 5 కోట్లు పెట్టేవాడండి. 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టకపోయేది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 5 కోట్లు పెట్టేది. ఆయన లాస్ట్ కి ఏంటంటే తెలంగాణ జల సాధన ఉద్యమాన్ని కేసీఆర్ స్టార్ట్ చేసినాక బీమాలో కొంచెం ప్రకాష్ గారు ఒక్క నిమిషం లింగారెడ్డి గారు మాట్లాడినాడు తర్వాత. ఈ ప్రాజెక్టుకంతా కూడా నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఈ ప్రాజెక్టులకు కానీ హైదరాబాద్ సిటీకి మంచిలు ఇచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు మీరు కాళేశ్వరం మీరు కడతా ఉంటే మరి అక్కడ అనుమతులు ఏమి లేకపోయినా కూడా ఏం అబ్జెక్షన్ చేయలేదు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 3000 టీఎంసీ సముద్రం పాలవుతున్నాయి. ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఇబ్బంది లేదని కదా మేము అంటా ఉండేది. ఇంకోటి కూడా ఏంటంటే ఒక్క నిమిషం మీరు పైన ఉన్నారు. మీరు కృష్ణానదికి కానీ గోదావరి నది విషయంలో కానీ మీరు పైన ఉన్నారు. మీరు వదిలిపెట్టే కదా మాకు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? సెంటిమెంట్ తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఎలక్షన్లో గెలిచేదానికో, పంచాయతీలో గెలిచేదానికో, ఎమ్మెల్యే ఎలక్షన్లకో, ఎంపీ ఎలక్షన్లకో ఇట్లా ఊరికి అనవసరంగా సెంటిమెంట్ పెట్టడం. ఒక్క నిమిషం ఇప్పుడు ఎన్టీ రామారావు మద్రాసుకు నీళ్ళు ఇచ్చినారు, తమిళకు నీళ్ళు ఇచ్చినారు, సాటి ఆంధ్రలో కూడా మీరు సహకరించిన 3000 టీఎంసీ అక్కడ పోతా ఉంటే ఇప్పుడు మేము పోలవరం వచ్చి ఒక 200 టీఎంసీ నల్లమల్ల సాగరం తెచ్చుకుంటామంటున్నాము. అది కూడా 100 రోజులు 2 టీఎంసీ చొప్పున ఆ యొక్క వరదలు చెడుపుడు తెచ్చుకుంటామని చెప్పాను. అరే 3000 టీఎంసీలు వృధాగా పోతా ఉంటే 200 టీఎంసీలు మేము తెచ్చుకుంటా ఉంటే 200 టీఎంసీలో కూడా మాకు 120 టీఎంసీల అఫిషియల్ షేర్ ఉంది. ఆడ మీరు గోదావరి నీరు తీసుకుంటారు కాబట్టి కృష్ణా దాంట్లో మాకు 20 టీఎంసీలు కావాలని వితండవాదం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అది ఎప్పుడు కూడా 24 గంటలు సెంటిమెంట్ పైన రాజకీయాలు చేయాలా, బతకాలనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు నీటితో కంటే అది చాలా దారుణమైన విషయం. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లేకపోతే తెలంగాణలో ఏ ప్రాజెక్టు అని వస్తుందా? ఈరోజు హైదరాబాద్ సిటీ తయారైందంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా. దయచేసి అట్లా మాట్లాడద్దు. లింగారెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి అన్న ఒకటి చెప్పాలా, అది అంత కాలేదు. మీరు చెప్పినట్టు 80% కాలేదు. అది 3000 కోట్లలో 1000 కోట్లు బిల్లు చేసుకున్నారు. ఆ 1000 కోట్లు కూడా పనులు చేయలేదు. నేను ఒకటే అడుగుతున్నా, 2020 కోట్లు 2020లో మొదలైంది, 2020లోనే అది బంద్ అయిపోయింది. 2020 నుంచి 3.5 సంవత్సరం వైసీపీ గవర్నమెంట్ ఉన్నది. ఆ 3.5 సంవత్సరాలు ఎందుకని స్టే తీర్చలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో క్లెయిమ్స్ తీసుకోలేదు? ఏ కేంద్ర ప్రభుత్వంతో అప్పుడంతా మీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బాగానే ఉన్నారు కదా, సొంత పనులన్నీ చేసుకున్నారు కదా, మరి ఎందుకు అవన్నీ చేయలేదు? ఈరోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆపించారంటే సరే, ఆయనకు ఆఫీసర్స్ సరిగా చెప్పినారు లేదో మీరు రికార్డులు చూడండి. మీరు దాంతో గూగుల్లో కొడితే ఈ ఆర్డర్ ఉందో తెలుస్తారు కదా. హర్తసింహాల ఆర్డర్ దాదాపు 100 కోట్ల పైన ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతిదానికి మొన్న ఎవడో ఒకడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా అంటే అది పెట్టద్దు అంటాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏం చెప్పినారు? తెలంగాణ నాది, నెల్లూరు నాది, అన్ని కలిపిన తెలుగునాడు నాదే. వచ్చి బాలకృష్ణకు అసలు నటన రాదు, పద్మశ్రీ ఇచ్చిన అంటాడు. కాదు సినిమాల ముందు అవుతా అంటాడు. లింగారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్ని చేశాను చేసింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసినారు తప్ప ఈ రాయలసీమకు ఈ రోజు ఎస్ఆర్బిసి గాని లేకుంటే ఇవన్నీ కూడా నగిరి గాలేరు గాని అంద్రి నీవు అని కేవలం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు
ఈ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయడం తప్ప పొరపాటున కూడా నీళ్లు ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడుది. రాజశేఖర రెడ్డి వచ్చి 2004 ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు అన్నాడు 2014 నుంచి 19 మధ్య ఇరిగేషన్ కోసం 65,000 కోట్లు నేను ఖర్చు పెడితే వైసీపీ కేవలం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో అని చంద్రబాబు అంటున్నారు. చెప్తానండి, ఏం చేశాను ముందు చెప్పమని చెప్పండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి అన్న చేసినది తప్ప తర్వాత ఏం చేసినా చెప్పమని చెప్పండి. మొత్తం రాజశేఖర రెడ్డి అన్న అంతకు ముందు 2095 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రాయలసీమకి ఏం చేసినాడో చెప్పమని చెప్పండి. శ్రీశైలానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. పట్టిసీమ అంటే అక్కడ పట్టిసీమ చేసి ఆ వాటర్ అడ్జస్ట్ చేసి ఇచ్చాడు కదా. అట్టగారు ఇప్పుడు 2014 తర్వాత 95 నుంచి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడో చెప్పమని చెప్పండి. కుప్పం దాకా సార్ నీళ్లు తీసుకుపోయారు కదా, కుప్పం దాకా. అది రాజశేఖర రెడ్డి పుణ్యం, జగన్మోహన్ రెడ్డి పుణ్యం, చంద్రబాబు నాయుడు గారు చేసినది. ఏది ఇప్పుడు కుప్పం దాకా వాటర్ తీసుకుపోయింది. అదే ముందు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. అలా అట్లా కాదు కదా. ఇప్పుడు 95 నుంచి 2004 వరకు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఎస్ఆర్బీసీకి నీళ్లు ఇచ్చి గోర్కల్ రిజర్వాయర్ కట్టించిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినంత పరిస్థితి మళ్ళా వచ్చిన గవర్నమెంట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక ఏం చేసినాడో చెప్పమని చెప్పండి. ముందు 94 నుంచి 90 లిఫ్ట్ పెట్టి 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకున్నారు. 13,000 కోట్లు ఖర్చు పెట్టారు రాయలసీమ ప్రాజెక్టుల పైన. ఆయన జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2,000 కోట్లే. దాంతో కూడా చాలా దుమారైంది. మీరు శ్రీశైలం మన గోరకల్సి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే గేట్లు పెట్టాం. అంతవరకు గేట్లు కూడా పెట్టలేదు. గేట్లు పెట్టడానికి ప్రాజెక్ట్ ఎవరో కడితే గేట్లు పెట్టేది పెద్ద పని కాదు కదా. అట్ట కాదు, ప్రాజెక్ట్ కట్టింది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. గోరకల్ కట్టింది మాత్రం అది చేసుకోండి. విప్రకాష్ గారు, విప్రకాష్ గారు ఎవరి హాయంలో సరే మీరు తెలంగాణకు విప్రకాష్ గారు ఎవరి హాయంలో రాయలసీమకి ఎక్కువ న్యాయం జరిగింది మీరు చెప్పండి. ఎవరి హాయంలో రాయలసీమకి ఎక్కువ న్యాయం జరిగింది, తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు. ఉన్నాయి కదా, 13,000 కోట్లు ఖర్చు పెట్టినా 14-19 మధ్యన వాళ్ళు ఖర్చు పెట్టింది 2,000 కోట్లే. ఒక్క నిమిషం విప్రకాష్ గారిని చెప్పండి. విప్రకాష్ గారు. ఎస్, నేను అనేది ఏంటంటే కొంచెం హెచ్చు తగ్గులతోని ఎన్టీ రామారావు దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ప్రతి ముఖ్యమంత్రి కూడా రాయలసీమ కోసమే, ప్రాజెక్టుల కోసమే డబ్బులు తరలించారు తప్ప తెలంగాణకు చేసింది ఏమి లేదు. అందరు కలిసి కూడా తెలంగాణ గుండుస్తున్నాం. ఇప్పుడు ఆయన అన్ని ప్రాజెక్టులు చెప్పాడు. చంద్రబాబు నాయుడు 2-3 చెప్పాడు. ఒకటి, దేవాదుల, కల్వకుర్తి, మాధవరెడ్డి, ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నేనే స్టార్ట్ చేశాను. కృష్ణా డెల్టా ఆధునీకరణతో 20 టీఎంసీలు నీటిని పొదుపు చేసి భీమా లిఫ్ట్ పూర్తి చేశాను. ఆర్డీఎస్ కు నీళ్లు రాకపోతే జూరాల నుంచి లింక్ కెనాల్ ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాను. అలీసాగర్, గుత్పా, నిజామాబాద్ లో నేనే చేపట్టాను. హైదరాబాద్ కు వాటర్ ఇచ్చింది నేనే. పేపర్ మీద చేపట్టడం అనేది దాన్ని ఎవరు కాదన్నారు. పేపర్ మీద చేపట్టిండు, కలకుర్తి చేపట్టిండు, నెట్టెంపాడు చేపట్టిండు, భీమా చేపట్టిండు. భీమాను పూర్తి చేస్తున్నా అని చెప్పడం అనేది అంటే ఇంతకాలం నేను వెతుకుతున్నా రేవంత్ రెడ్డి ఇన్ని అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతున్నది. భీమా ఆయన చేసిండా అంటే రేపు పొద్దున మీరు గూగుల్లో నొక్కండి భీమా ప్రాజెక్టుకి ఎప్పుడెప్పుడు ఎంత ఖర్చు పెట్టారు ఏమైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు తప్ప అలా చాలా వరకు ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, మిగిలింది పూర్తి చేసింది కేసీఆర్ గారు. ఒక 5 కోట్లు కేటాయించేవారండి, 5 రూపాయలు. మాధవరెడ్డి లిఫ్ట్ నేనే పూర్తి చేశానంటారు. మాధవరెడ్డి 1983లో అఖిలపక్షంలో లేట్ అవుతుంది లిఫ్ట్ ద్వారా దాన్ని ఈయన దగ్గరికి వచ్చినాక కొన్ని కొంత తవ్వకాలు చేపట్టిండు, ఆయన కొంత ప్రయోగాలు చేసిండు. అంటే దానివల్ల ఏమైంది ఇప్పటికి కూడా ఒక చుక్క నీరు రాలే కదా, ఓన్లీ లిఫ్ట్ల ద్వారా వచ్చినాయి తప్ప టన్నెల్ అయితే ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. ఏదేమున్నా చెప్పుకోవడానికి 2 ప్రాజెక్టులు ఉంటాయి. దేవాదులో మొదలు పెట్టాడు, దేవాదులో కనీసం 2% పని కూడా చేయలేదు ఆయన.
కల్వకుర్తి నెట్టెంపాడు బీమా మొదలు పెట్టాడు. 5% పని కూడా బీమాలో చేయలేదు. కల్వకుర్తి నెట్టెంపాడుకి ఏం చేయలేదు. బీమాకు అష్యూర్డ్ వాటర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే శ్రీశైలం పొక్కబొడిసి 19 టీఎంసీలు క్రియేట్ చేసుకున్నారు ఎస్ఆర్బీసీకి. దానికోసమని అడ్డుదలిగారు. నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు అడ్డుదలిగితే మేము తీసుకుపోతున్నాం కాబట్టి మీకు ఇస్తామని చెప్పి అడ్జస్ట్ చేసి ఇచ్చారు. మొత్తం 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో జలవనరులల్లో ఏమన్నా కొంచెం ఆంధ్ర వాళ్ళు చేసింది ఏమన్నా ఉంటే కేవలం బీమాకు నికర జలాలు కేటాయించడం, అది ఒక్కటే వాళ్ళు చేసింది. అంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేం లేదు. మీరు అన్నట్టు లిఫ్ట్ శ్రీశైలం ఎడమ కాలువది ఆయన హయాంలో కొంత వర్క్ జరిగింది, వాస్తవము. అది మేము కాదనట్లేదు. చేసిన మేలును మేము మరిచే వాళ్ళమే కాదు. అది ఒక్కటి తప్ప చెప్పుకోవడానికి ఏ ప్రాజెక్ట్ చేయలేదండి ఆయన. కాటసాని గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే రాయలసీమ ప్రాజెక్టు అనవసరం, ముచ్చుమర్రి ద్వారా సీమకు నీటిని తరలించే అవకాశం ఉన్నా అనుమతి లేకుండా మరొక ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టారని క్వశ్చన్ చేస్తున్నారు. ప్లస్ అనుమతి లేని ప్రాజెక్టు మొదలుపెట్టి 2,500 కోట్ల చెల్లింపులు జరిపారు, 900 కోట్లు కాంట్రాక్టర్లు చెల్లించారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. కాటసాని గారు ఉన్నారా? భరత్ గారు, ఇంకొక విషయం లింగారెడ్డి గారు, ఒక్క నిమిషం, కాటసాని గారు ఉన్నారా? వినబడుతుందా? భరత్ గారు, లింగారెడ్డి గారు చెప్పిన దాని మీద ఒక అభ్యంతరం ఏంటంటే, ఇప్పుడు నీళ్లు మంచి మాట చెప్పారు, నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు అన్నారు. మన అభ్యంతరాలు వెనక్కి తీసుకోమంటున్నాం. వార్దా మీద ఇప్పుడు డిపిఆర్ వాప్స్ వచ్చింది వార్దాది, దాని మీద అభ్యంతరం ఎందుకు చెప్పాలి? అది రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టు, మా అనుమతి కావాలన్నాడు. అనుమతి ఏం ఇవ్వడొద్దు అన్నాడు. ఇప్పుడు అక్కడెక్కడో అశోకుల దగ్గర వార్దా నదిలో నీళ్లు తీసుకుంటే నీకేం కడుపు నొప్పి? అది ప్రాణహితలకు వచ్చి గోదావరిలకు వచ్చినాక ఆంధ్రకు తీసుకుపోవాలనే అది ఆలోచన లేకపోతే వార్దాలు ఎందుకు అడ్డుకుంటున్నావు? చాలా 30 TMC పనులైనాయి కదా, 27,000 కోట్లు ఖర్చు అయినాయి. అది తీసుకుంటానంటే అభ్యంతరం ఎందుకు? పూర్తయిన సీతారామ ప్రాజెక్టు అభ్యంతరం ఏంది? తుమ్మల నాగేశ్వరరావు నిశ్చిత కదా. అంటే లింగారెడ్డి గారు చెప్పండి, వార్దా ఎందుకు అబ్జెక్షన్? ఒకటి, ఇప్పుడు మాకు నష్టం లేకపోతే అభ్యంతరం ఎందుకు పెడతాము? దానివల్ల క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటుంది. కానీ గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు ఉన్నాయి, 400 టీఎంసీలు కూడా తెలంగాణ యూజ్ చేసుకోవట్లేదు. వార్దా వల్ల అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకు అధికారికంగా ఉండేటువంటి నీళ్ళనే వాడుకోలేకపోతున్నారు. సముద్రంలో 3,000 TMC పోతున్నాయి కాబట్టి మరి వార్దాకి ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? సెంటిమెంట్ కోసం కాదా అని చెప్పి వార్దాకి ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు అనేది ఆయన క్వశ్చన్. వార్దా ప్రాజెక్ట్ చిన్నదే కదా, 10 TMC లోపే కదా యూసేజ్. దానికి ఎందుకు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ సిడబ్ల్యూసీకి లెటర్ రాశారు? అట్లుండదు, ఆయన చెప్పినట్టు ఉండదు. అది ఇక్కడ బాగా సంబంధించి ఏదైనా నష్టం వచ్చేది ఉంటే తప్ప అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, నీళ్లు ఎక్సెస్ నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కూడా. కొన్నిటికైతే మరి ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకోవాలి కదా. మామూలుగా ఫార్మాలిటీగా చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి కదా. ఒకసారి కాటసాని గారు జైనర్ కాటసాని గారిని అడుగుదాం. కాటసాని గారు, రాయలసీమ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. అనుమతి లేని ప్రాజెక్టుకు 3,500 కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ కు 900 కోట్లు ఇచ్చారు సార్, 2,500 కోట్ల చెల్లింపులు జరిపారు. మచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా నీటి తరలించే అవకాశం ఉన్నా మళ్ళా ఎందుకు ఇంకా రాయలసీమ ప్రాజెక్ట్ ఎందుకని? అంతేకాదు, చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఉండే నాయకుడు మాట్లాడడం మనం ఏం చేయలేము. ఇప్పుడు రాయలసీమకు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి వాటర్ తీసుకోగలిగితే ముచ్చుమర్రి దగ్గర ఎంత పంపింగ్ చేస్తారు చెప్పండి. ఇక్కడ అయితే ఇమ్మీడియట్ గా మనం అడిషనల్ గా వచ్చే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి అడిషనల్ గా మనం రోజు 3 TMCలు నీళ్లు తీసుకుంటే ఫ్లడ్ వాటర్ మనము యూటిలైజ్ చేసుకోవడానికి కోసం దాన్ని పెట్టడం జరిగింది. తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులకు అనుమతి ఉంది వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టు మొదలు పెట్టారు. మనం మీద రాయలసీమకు మొత్తం నెల్లూరుకు, ఒంగోలుకు ఉపయోగపడే చెన్నైకి నీళ్లు పోయే దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ లో వచ్చే ఈ ఫ్లడ్ వాటర్ విత్ ఇన్ 1 month లోనే యూటిలైజ్ చేసుకుని మొత్తం రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టు. మచ్చుమర్రి మీ ఉద్దేశంలో మచ్చుమర్రి పనికిరాదా? ముచ్చుమర్రిలో దాని కెపాసిటీ అంతా చెప్పండి, మాట్లాడితే ఎట్లా చెప్పారెడ్డి గారు? ముచ్చుమర్రి కెపాసిటీ చెప్పండి.
దాని పర్పస్ కొంచెం అర్థం చేసుకోండి. ముచ్చుమరి గాని బల్యాల గాని మాట్లాడతారు, లింగారెడ్డి కూడా మాట్లాడితే ఏం చేయలేము. అది అట్లా కాదు. ఒక నిమిషం. ఇప్పుడు 800 అడుగుల లోతు నుంచి ఒకటి, 830 అడుగుల లోతు నుంచి ఒకటి తీసుకునే దానికి అవకాశం ఉంది. కెపాసిటీ చిన్నది కావచ్చు కానీ ప్రయోజనం ఎక్కువ ఉంది. ఎందుకంటే అంత లోతు ఉండేటి ఆ లిఫ్ట్ పెట్టకపోతే ముచ్చుమరి మల్యాల దగ్గర నీళ్లు వాడుకోలేం కదా. దానికోసం ఆ విధంగా చేయాల్సి వచ్చింది. అది కంటిన్యూగా లిఫ్ట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు అలగనూరు కానీ ఇవన్నీ ఎంత ఉంటాయి, కొలిచగా ఉంటాయి బ్యాలెన్సింగ్. దాంట్లో నీళ్లు వస్తూ ఉంటాయి, బయటకు పోతూ ఉంటాయి, మళ్ళీ అది ఫిల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ లిఫ్ట్ కూడా ముచ్చుమరి మల్యాల కూడా అది కంటిన్యూస్ గా అది ఆపరేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు లిఫ్ట్ వచ్చినది కావచ్చు కానీ దానికి వచ్చే నీళ్లు కంటిన్యూగా వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని అర్థం చేసుకోవాలి, లోతులు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. సో విప్రకాష్ గారు, ఫైనల్ గా ఏం జరుగుతుంది ఇప్పుడు? అల్టిమేట్ గా ఒకటైతే క్లారిటీ ఇచ్చారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అయితే అది కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు ఒపీనియన్ వ్యక్తం చేశారు. మరి అది రేవంత్ రెడ్డి విజయమే కదా. రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ చంద్రబాబు నాయుడే నా మాటని కోర్టులో కేసు చేయకుండా ఏం చేయకుండా అది కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్ కదా. చెప్పండి, మాట్లాడుకోలేదనేది ఎక్కడి నుంచి అయితే ఆయన ఒక నుంచి మొదలు పెట్టిండు, ఈయన ఒక మొదలు పెట్టిండు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు, చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్జిటి స్టే ఉన్నది. ఇప్పుడు అది మొదలు పెట్టినా అయిపోయేటట్లేదు. ఇక బ్లేమ్ అయిండ్లు బాగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా. మీరు ఇంకా ఎన్ని తీసుకుపోతారు, అవసరమా? ఇప్పుడు పక్కన మీరు ఒకటి వినండి భరత్ గారు, వాళ్ళకు కూడా అర్థం కావాలి. పక్కనున్న పాలమూరుకేమో నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు అభ్యంతరం చెప్తాడు. 45 టీఎంసీలు న్యాయంగా రావాల్సిన వాటా. ఎందుకంటే పైన 80 టీఎంసీలు ఇవ్వాల్సిన దానిలో 35 టీఎంసీలు వాళ్ళు మహారాష్ట్ర, కర్ణాటక ఆల్రెడీ వాడుకుంటున్నారు. తెలంగాణలో 45 టీఎంసీలకి ఆబ్జెక్షన్ పెట్టిండు. ఆబ్జెక్షన్ పెట్టేసరికి ఏమైంది, పాలమూరు రంగారెడ్డి ముందుకు పోలేకపోతున్నది. ఇక్కడనేమో చిత్తూరు దాకా పోతాయి, కుప్పం దాకా పోతాయి, నెల్లూరు జిల్లా సంగం ఆనకట్టు దాకా పోతాయి, పెన్నా ఆయకట్టు అంతా కూడా కృష్ణా నీళ్లతో కలుస్తాయి. అయితే తుంగభద్ర తీసుకపోక దూరాల నుంచి వచ్చే కృష్ణా నీళ్ళని కూడా తీసుకుపోతా ఉన్నాడు. తెలంగాణ ఎట్లుండాలండి మరి? తెలంగాణ అనేది సౌతి తల్లి ప్రేమనా లేకపోతే ఇది వివక్షనా? ఏమనుకోవాలి? వదిలించుకున్న తర్వాత కూడా ఈ పీడ అర్థం చేసుకోండి. 811 టీఎంసీలు 299 మీకుంటాయి, 512 కాకుండా ఆ లోపల ఏమైనా కట్టుకుంటాము. మిగులు జిల్లాలంటే మాకే కదా రాయలసీమకు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం ఉంటే వాడుకుంటాం. లేకపోతే మీరే కదా మాకు వదిలేస్తుంది. మేమేమో పాలమూరులలో ఒక చుక్క నీరు కూడా మేము వాడుకోవద్దు అని దత్తన్ జిల్లా ఒకప్పుడు ఆయన మాత్రం కుప్పకు తీసుకుపోతాడు, ఆడ కండగలేరు సమస్యలకు తీసుకుపోతాడు. తెలుగంగ పేరుతోని పైప్ లైన్ వేసుకొని మద్రాసు తీసుకుపోవాల్సిన నీళ్లను ఓ పెద్ద కాలువ తీసి రోజుకు 10 టీఎంసీలు తీసుకుపోయేటట్టు తయారు చేసుకున్నాడు. నవ్విపోతాడు కాక నాకేమి సిగ్గు అని చెప్పి ఏం చేసినా తెలుస్తుంది అనుకుంటే నడవదండి. ఇది దాంతో వాడుకోండి, దేనికైనా వాడుకోండి. దానికి మీరు అన్నట్టు దేనికైనా వాడుకోండి అని మీరు అంటున్నారు. మరి ఆయన ఎందుకు అభ్యంతరం చెప్తాను? మీకు 300 టీఎంసీ కావాలి రాయలసీమకు, మిగులు జిల్లాలల్లో మాకు ఒక 45 టీఎంసీలు న్యాయంగా రావాల్సిన వాటా నీళ్ళు ఇవ్వరా మీరు? రాయలసీమకే కదా మిగులు జిల్లాలు, రాయలసీమకే కదా బచావతి ట్రిబ్యునల్ ప్రకారము మిగులు జిల్లాలు. ప్రాజెక్టు కట్టుకుంటాం మేము. ఒక చుక్క నీరు లేదు మీకు. ఏదైతే మొదలు కట్టుకున్న తుంగభద్ర మీద కట్టుకున్న కాలువలకు తప్ప మీకు నీళ్లకు రాజోలి బండ 10 టీఎంసీలు 20 టీఎంసీలు అడిగినా కూడా మీకు బచావతి ఇవ్వలేదు. కేసీ కెనాల్ కు పెంచమంటే కూడా పెంచలేదు, 39 ఇచ్చింది. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చినా అంటే గాలేరు నగరి, తెలుగు గంగ, బ్రహ్మంగారి మఠం, వెలుగోడు వీటికి దేనికన్నా అనుమతి ఉన్నదా అండి? ఇన్ని ప్రాజెక్టులకేమో మీరు టీఎంసీలు దొంగతనం చేసుకొని పోతున్నారు. మాకు న్యాయంగా రావాల్సిన 45 టీఎంసీలు తీసుకుపోతారంటే అదుపులలో వేస్తారా మీరు? ఆపండి, మీరేదా మీ దగ్గర వచ్చి కదా మాకు నీళ్ళు రావాల్సింది.
మీ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఆపొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపండి. మాట్లాడండి. కేవలం చంద్రబాబు డిఫెండ్ చేయాలని కూర్చుంటే మీరు బదనాం అయిపోతారు. మీరు వాస్తవాలు తెలుసుకోండి. తెలంగాణకు ఎంత అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటికి కూడా మాత్రం అన్యాయం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా 12 ఏళ్ళైనా కూడా చేయరు. ఎంతకాలం చెప్పారు బతుకుతారు అట్లా రాజకీయంగా? మీరు మీకు ఎక్కడ తెలుగు సోదరత్వం ఎక్కడ ఉందండి మీ లోపల? ప్రజల్లో ఉంది కానీ మీ నాయకులలో లేదు. మీరు ఇప్పటికీ మమ్మల్ని శత్రువులాగానే చూస్తున్నారు. 57 ఏళ్ళు మమ్మల్ని దోచుకున్నారు, గోసబెట్టిళ్ళు. 500 కిలోమీటర్లు ఒక గాడి పెట్టడానికి ఉద్యోగాలు ఇంకా మాట్లాడుకుంటారు. భరత్ గారు ఒకటే అంతా 57 సంవత్సరాలు 500 కిలోమీటర్లు ఒక్క బ్యారేజ్ కట్టిళ్ళు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో 9.5 ఏళ్లలో. మా చెరువుల నీళ్లు వాళ్ళకే కావాలి, మా కాలువల నీళ్లు వాళ్ళకే కావాలి, వర్షపు నీళ్లు వాళ్ళకే కావాలి. గోదావరి డెల్టాలో ఒక్క పంటకు ఉండేది, దాన్ని ఇప్పుడు 2 పంటలు పండించుకుంటున్నారు. ఖరీఫ్ లో తెలంగాణలో పడ్డ చెరువులు దిగాలి, ఆ నీళ్లు వాగులలో పడాలి, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇడుతుండాలి. మాత్రం పాలమూరులో 14 లక్షల మంది 12 సంవత్సరాలు ఉంటాయి కదా, మరి మీరేం బాగు చేసుకున్నారు చెప్పండి. పాలమూరు పాపం మీకు తగులుతుంది అండి. పాలమూరు రైతుల కోసం మీకు తగులుతుంది. దాన్ని నాశనం చేసింది శాపనార్థాలు పెట్టి రాజకీయంగా బతకాలనుకుంటే కరెక్ట్ కాదు. అది నేను తెలంగాణలో చాలా ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పుష్పాలి సాగర్ కూడా రాజశేఖర రెడ్డి వచ్చాకనే పూర్తి చేశారు. నేను రాజశేఖర రెడ్డి రాయలసీమ కదా, నేను ఆయన తిట్టట్లేదు కదా. జలయజ్ఞంలో కొంతవరకు మాకు వర్క్ రాజశేఖర రెడ్డి ఎంత చేశారు, జగన్ ఎంత చేశారు, చంద్రబాబు నాయుడు నీటితో కంటే అసలు ఎవరిని ఇప్పుడు విప్రకాష్ గారు ఇప్పుడు దీనిలో కూడా విప్రకాష్ గారు మరి రాజశేఖర రెడ్డి ఒక నిమిషం రాజశేఖర రెడ్డి అని అంటారు కదా, మరి పోతిరెడ్డి పాడు 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులు చేసి రాజశేఖర రెడ్డి చేశాడు. దాన్ని ఇప్పుడు దాన్ని ఎవరు మెచ్చుకోరు. రాజశేఖర రెడ్డి చేసిన ద్రోహమే అది. మరి అంతకుముందు తీసుకోవడానికి అవకాశం లేదు కదా, 1 టీఎంసీ కంటే ఎక్కువ అవకాశం లేదు కదా. 1 టీఎంసీ కదండి, వాళ్ళకి 1,500 క్యూసెక్కులే. ఆ ఎస్ఆర్టీసీ అనేది ఒకటి పుట్టించుకున్నారు, పుట్టించుకొని రోజుకి 1 టీఎంసీ తీసుకోవాలని ఫస్ట్ 1,500 క్యూసెక్లను 11,500 పెంచుకున్నారు. మళ్ళీ 1000 క్యూసెక్కులు దానికి యాడ్ చేశారు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఓన్లీ తెలుగు గంగకు రోజుకు 1,500 క్యూసెక్కులనే మొదలు నిర్ణయం అయింది. 1,500ను తర్వాత ఏం చేశాడు చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని 11,500 క్యూసెక్లు 1 టీఎంసీకి పెంచాడు. రాజశేఖర రెడ్డి వచ్చేసి దాన్ని 44,000 టీఎంసీలకు పెంచాడు. తర్వాత కాలంలో దాన్ని ఇప్పుడు జగన్ గారు 80,000 టీఎంసీలకు పెంచారు. బట్ తీసుకుపోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు పనులు కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని ఆపాలనుకుంటారు కాబట్టి ఆ పోతిరెడ్డిపాడు ద్వారా పోయేటి అక్రమంగా తీసుకుపోయే నీళ్లు అవి. ఇప్పుడు తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి నీళ్లు ఇచ్చి ఎత్తిపోతల పథకాలకు అభ్యంతరం చెప్పకపోతే మాకేం అభ్యంతరం ఉంటుందండి? మేము ఎన్నడూ కూడా గుంటూరు జిల్లాలో గుంటెడుపు అడగలేదు, విజయవాడ పట్టణంలో వీసమెత్తి అడగలేదు. మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం. మా నీళ్లు మాకు ఇచ్చినాక మీరు ఎన్నైనా తీసుకపోండి. ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని? ఇప్పుడు ఈ అనుభవం కనుక అడ్డుదలుగా తీసుకపోతే మాకేం అభ్యంతరం ఉంటుంది? మేము అడుగుతుంది ఒకటే, 45 టీఎంసీలు ఏదైతే దానికి అభ్యంతరం చెప్పొద్దు, వారదాకు అభ్యంతరం చెప్పొద్దు, సీతారామకు అభ్యంతరం చెప్పొద్దు, మిగిలిన తీసుకపోండి. మాకేమైనా అభ్యంతరం ఉందా? మాకు కనీసం పోతే కదా, మాకు డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు అండి ఇవి. ఆ ప్రాజెక్టులకు కూడా మేము కాలువలు తవ్వి అక్కడ వారదా కింద ప్రాణహిత సేవలలో భాగంగా 8,000 కోట్లు పెట్టి కాలువలు తవ్వారు. అది వేస్ట్ కావద్దని కేసీఆర్ గారు గ్రావిటీతోని వారదా నుంచి 20 టీఎంసీలు వస్తాయని చెప్పి ఆయన ప్లాన్ చేశాడు. దానికి ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ఇవన్నీ అభ్యంతరాలు చెప్పకపోతే నల్లమల సాగర్ కు మేమెందుకు అభ్యంతరం చెప్తాము? సామరస్యంగా పరిష్కరించుకునే భరత్ గారు అసలు వదిలేస్తే నల్లమల సాగర్ కి అభ్యంతరం వదిలేస్తారా? అవసరం లేదు మాకు. ఎందుకండి పోలవరం నుంచి నల్లమల సాగర్ తీసుకుపోనియండి, ఆయన ఎక్కడికన్నా తీసుకుపోనియండి, మాకేంది ఇబ్బంది? మాకు అడ్డుదల కూడా పాలమూరు రంగారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఆయన చెప్పు చేతుల్లో ఉంది. లింగారెడ్డి గారు బనకచెర్ల మొదలు బనకచెర్ల అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నల్లమల సాగర్ ఎందుకు బనకచెర్ల అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నల్లమల సాగర్ ఎందుకు కట్టారు?
లింగారెడ్డి గారు. అది రివర్స్ చేసాలండి. అది బనకచెర్ల అనేది పేపర్ మీద అది ఇంకా ఆలోచన దశలోనే ఉంది. దానికంటే ముందే పోలవరం నల్లమల్ల సాగర్ పెట్టే మనకి అక్కడ నుంచి బనకచెర్ల తీసుకొని పోవచ్చు, సోమశిల తీసుకొని పోవచ్చు, మొత్తం ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు. బుల్లాపల్లి దగ్గర రిజర్వాయర్ కడితే అక్కడ నుంచి ఎక్కడికైనా తీసుకోవచ్చు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి దాన్ని రివైజ్ చేసేటువంటి ఆలోచనలో ఉంది అన్నమాట. నేను చెప్తాను కాటసాని గారు, వైసీపీ స్టాండ్ ఏంటి బనకచెర్ల గాని నల్లమల సాగర్ మీద? నల్లమల సాగర్ ఏంది కొత్తగా మేము పేరేంటన్నా మాకు ఇంతవరకు బనకచెర్ల దగ్గర 3 ఇప్పుడు ఎస్ఆర్బిసికి తెలుగు గంగకు ఈ తెలుగు గంగకు మనకు వెలుగొడుకు పోయేది చూసినాం తప్ప ఈ నల్ల సాగర్ అనేది కొత్తగా పేరేంటన్నా ఏం పేరు వినలేదు దాన్ని. ఇంకా పేరు వినడం ఆల్రెడీ ఎజెండాలో మొన్న చర్చ కూడా జరిగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు దాని గురించి సిడబ్ల్యూసీకి కూడా ప్రపోజల్ పంపించారు. ఎక్కడ కడుతున్నారనేది అంతే. ఇది నల్లమల్ల సాగర్ అంటే మీరు అనుకూలమా వ్యతిరేకమా ఎట్లా దీనికి? మనకు రాయలసీమకి ఏది ప్రయోజనం జరిగిన దానికి మేము వ్యతిరేకం కానే కాదు. రాయలసీమ ప్రజలు సుఖంగా ఉండాలి. అన్ని ప్రాంతాలు పట్టిసీమను వ్యతిరేకించారు కదా, పట్టిసీమ ద్వారా కృష్ణా ఇప్పుడు ఏం జరిగింది? ఊరికి డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప ఏం బెనిఫిట్ జరిగిందో చెప్పమని చెప్పండి. అంటే అక్కడ వాటర్ ఆదా చేసి ఇక్కడ పెంచారు కృష్ణా గోదావరి పెంచినారు. ఇప్పుడు పెంచిందానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నా మాటిని రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని నిలబెట్టానని చెప్తే వీళ్ళకు రాయలసీమకు మంచి చేసే ఆ అభిప్రాయం వీళ్ళకు ఉందే చెప్పమని చెప్పండి. పట్టుసీమ దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి రాయలసీమకి ఏ విధంగా సేవ్ చేయగలరో ముందు చెప్పమని చెప్పండి. అలా ఒకట్లే, పట్టుసీమ నుంచి వచ్చే నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చినప్పుడు ఆ కృష్ణా డెల్టాకు శ్రీశైలం ద్వారా పోయేటువంటి నీళ్లు ఆదా అవుతాయి. కాబట్టి అవి ఆ మేరకు మనం శ్రీశైలం డ్యామ్ లో నిల్వ పెట్టుకుని రాయలసీమకు వాడుకోవచ్చు అనే దాంతో ఆ విధంగా మేలు జరుగుతుంది అన్నమాట. అది ఇప్పుడు అట్లా కాదండి, ఫ్లడ్ వాటర్ వాడుకోవడానికే మీరు ఇంత రాజ్యాంతం చేసేటోళ్ళు దాని గ్రీన్ ట్రిబ్యునల్కు వాళ్ళకి ఎవరితో తెలుగుదేశం వాళ్ళు ఆ తెలంగాణలతో కోర్టు వేయించి అంత రాజ్యాంతం చేసిన వాళ్ళు ఇంకా వీళ్ళు నీళ్లు మిగిలిచ్చి రాయలసీమకు నీళ్ళు ఇస్తారని నమ్మాలని ఒకసారి చెప్పండి. రికార్డు ఉందిలేండి. 2020 సంవత్సరం మధ్యలోనే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది, రికార్డు ఉంది. కానీ ఇప్పుడు కాటసాని గారు ఒక మాట, ఇప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ లో ఉండే అప్పుడు కేసీఆర్ ఒకటి ప్రపోజ్ చేశారు. అప్పుడు రోజా ఇంట్లో ఉండి రాయలసీమలో సస్యశ్యామలం చేస్తాం, 2 రాష్ట్రాలు దలుచుకుంటే చాలా అవకాశం ఉందని ఆయన ఒక ప్రాజెక్టు కూడా శ్రీశైలం ద్వారానో ఆయన నదుల అనుసంధానం ప్రపోజ్ చేశారు. అప్పుడు ఎందుకు కానివ్వలేదు మరి మీరు చంద్రబాబు? అదే కాదు, దాన్ని అంటే ఇప్పుడు డబ్బులతో హెవీ బడ్జెట్ లో కూడుకునేది అంత ఈజీ కాదు కదా. స్టేట్ ఫైనాన్స్ బడ్జెట్ ఈ డబ్బులు ఎట్లా తీసుకురావాలి, ఏం కథ, అంత వేల కోట్లు ఎక్కువ కావాలన్నప్పుడు దాని గురించి అందరి మాట 2 ఇది వైబుల్టా కాదా, ఇది ఎంతవరకు సక్సెస్ చేసేది అనేది దాని మీద కొద్దిగా డీటెయిల్ గా స్టడీ చేయాలి కదా. స్టడీ చేసిన తర్వాత దాన్ని బట్టి ఓకే అందులేక ఆ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగా ఆడ టీఆర్ఎస్ పై ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ జరిగితే మేము 5 సంవత్సరాల సమయం ఉండే కదా, పూర్తి 4.5 సంవత్సరాల సమయం ఉండే. వి ప్రకాష్ గారు చెప్పండి, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య చర్చలు అయినాయి, ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఇంజనీర్ల కమిటీ వేశారండి. ఒక్క నిమిషం కాటసాని గారు, వి ప్రకాష్ గారు చెప్తారు. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే 2 ప్రాంతాలలో సరిపోని నీరు గోదావరి కృష్ణాలో ఉన్నాయి, ఏ నీరు ఎక్కడ వాడుకోవాలనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాయలసీమ గాని మిట్ట ప్రాంతాలైన కోస్తా ప్రాంతాలు గాని ఏది కూడా నీళ్లకు ఇబ్బంది పడదు. ప్రతి ఎకరానికి ఇప్పుడు మీరు కూడా మామూలుగా లెక్కలేసినట్టయితే మన గోదావరి కృష్ణాల్లో ఉన్న వాటర్ ఎంత, మనకు ఈ తుంగభద్ర నుంచి వీటి నుంచి వచ్చేది అన్ని కలుపుకొని మనకున్న సాగు భూమి ఎంత అనేది మీరు లెక్కలేసినట్టయితే మన అవసరానికి మించిన నీళ్లు ఉన్నాయండి గోదావరిలో కృష్ణాలో.
అంటే ఈ వరదలు కూడా మనం జాగ్రత్తగా చంద్రబాబు వాటిని- ఇప్పుడు అదే అంటారు కదా, గోదావరిలో సముద్రం పాలయ్యే నీటిని నేను వాడుకుంటా అంటే అభ్యంతరం ఏందని అంటున్నారు. నేను ఒకటి ఏమంటున్నా అంటే గోదావరిలోనే కాదు కృష్ణాలో కూడా సముద్రం పాలయ్యే నీళ్లు ఉన్నాయి. అయితే అవి వాడుకోవాలంటే ఏంటంటే పైన రిజర్వాయర్లు కట్టుకొని మనం స్టోర్ చేసుకోవాలి వరదలు వచ్చినప్పుడు. అయితే స్టోర్ చేసుకోవడానికి అడుగడుగున అడ్డంకులు పెడితే అయితే జగన్ గారితో ఏమైందంటే మీటింగ్స్ అయినప్పుడు 5గురితో కమిటీ వేశారు. అంటే అక్కడ ఆంధ్రలో వేశారు, ఇక్కడ తెలంగాణలో వేశారు. ఈ 5 ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చినాయండి. ఈ ఎట్లా అనుసంధానం చేయాలి ఈ గోదావరి కృష్ణ అనే దాని మీద ఒక 5 రిపోర్ట్లు వచ్చాయి. అయితే ఆయన ఏం చేశాడంటే ఈ 5 రిపోర్ట్లలో ఏది కూడా అంటే అప్పుడు అడ్డుదలిగింది ఎవరు? చంద్రబాబు నాయుడే. అమ్ముడు పోయిండు జగను. రాజశేఖర రెడ్డి మన కేసీఆర్ కు తాకట్టు పెట్టాడు, ఆంధ్ర ప్రయోజనాలు అడ్డగోలుగా తిట్టాడు. దాంతో ఏమైంది, ఆయన భయపడిపోయి ఒకసారి ప్రజలలో నన్ను దొంగం చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఆయన వ్యాప్కోస్ వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిండు. రాజశేఖర ఈయన చంద్రబాబు ఉన్నప్పుడే వ్యాప్కోస్ వాళ్ళకు సర్వే కోసం ఇచ్చాడు ఈ పోలవరం బనకచెర్ల. అది జగన్ గారి పాలన లోపల వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తీసుకొని ఏం చేశాడంటే ఇక కేసీఆర్ తో మాట్లాడడం మానేశాడు. అయితే మేము ఇంత చెప్పిన తర్వాత ఈ 5గురు రిపోర్టులు పక్కకు పెట్టేసి నేరుగా పోలవరం బనకచెర్ల అంటాడేంది పెద్ద మనిషి అన్నోడు అనకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలు పెట్టాడు. దానివల్ల ఇద్దరి మధ్య కూడా ఏంటంటే సీరియస్ వైషమ్యాలు వచ్చినాయి. మీకు గుర్తుండాలి అప్పుడే ఏమన్నాడు, నీ కిందికి రాయలసీమ ఎత్తిపోతల పథకం నీళ్ళు ఎట్లా పోతే చూస్తాను, నేను జోగులాంబ దగ్గరనే నేను బ్యారేజ్ కట్టుకొని కృష్ణా నదికి నది నేను తెలంగాణకు మలుపుకపోతా అని ఆ రోజు గర్జించిండు కేసీఆర్. అంటే ఆ స్థాయికి తెగిపోయినాయి వాళ్ళ సంబంధాలు. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్, మన కేసీఆర్, రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్న జగన్ ఎవరు వచ్చినా వీళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చేది. ఈ 4గురు కూర్చొని 2 ప్రాంతాలకు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎంతకాలం బతారండి? ఇంక 20 ఏళ్ల తర్వాత మనం అనుకున్న ఇద్దరు కూడా ఉండరు. ఏ ముఖ్యమంత్రులు పాత ముఖ్యమంత్రులు పోతారు, కొత్త ముఖ్యమంత్రులు ఇంకో 20 ఏళ్ళు బతారు కావచ్చు. లాస్ట్ కు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటది. మరి రేవంత్ చంద్రబాబు ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఒక్కో ప్రయత్నం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి అన్నాడు నేను చెప్తే అక్కడ ఆగింది అని చెప్పాడు. మరి తర్వాత కేంద్ర మంత్రి దగ్గర మీటింగ్ జరుగుతుంది, దాన్ని ఆబ్జెక్ట్ చేశారు కదా. లేదు ఒక్క నిమిషం అండి, పోలవరం బనకచెర్ల మీటింగ్ జరుగుతుంది, దాన్ని ఆబ్జెక్ట్ చేశారు కదా. మన అభ్యంతరాలన్నీ తొలగిపోయేదాకా పాలమూరుకు 45 టీఎంసీలు వచ్చేదాకా ప్రతి దాన్ని అడ్డుకోవాల్సిందే. వాళ్ళు మర్యాదగా వినకపోతే కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని పోయి అడ్డుకుంటారు ప్రజలు, ఊకుంటారా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే 250 టీఎంసీలు మిగులు జలాలను తీసుకుపోతాను కదా, 45 టీఎంసీలు పాలమూరుకి వేయడానికి ఏందండి? అంటే చిత్తూరు కుప్పం దాకా మీరు తెచ్చుకోవాలి కాదు, మేము ఇచ్చేది నాకు అర్థం కాలే. కాసేపు ఓపిక పట్టండి. చంద్రబాబు నాయుడు వికృత రూపం నేను చెప్తున్నా, మీరు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఆయనకు అనుకూలంగానే మాట్లాడతారు. వాస్తవాలు చెప్తున్నా. కేసీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడకపోతే కేసీఆర్ సపోర్ట్ గా మాట్లాడలేదు, తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నా. ఆ పార్టీలో లేను నేను. ఎప్పుడో 12 ఏళ్ల కింద రిజైన్ 17 ఏళ్ల కింద రిజైన్ చేశాను. కేసీఆర్ ఎందుకు మేము సపోర్ట్ చేస్తామంటే తెలంగాణ తెచ్చిండు కాబట్టి సపోర్ట్ చేస్తాం, నీళ్ళ కోసం కొట్లాడుతాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం. ఆయన కనుక ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు లేరా? రాయలసీమలో కరువు లేదా? ఇబ్బందులు లేదా? మాకు నీళ్లు ప్రాజెక్టులు లేదా? ఎంత చెప్పినా అట్లే మాట్లాడితే ప్రజలు బీకున్నారు, బాగున్నారు. రాజకీయ పార్టీలు బాగున్నారు, బీకున్నాయి. చట్టాలు బీకున్నాయి, బాగున్నాయి. మీ డమ్మీని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టి ఇట్లా కొనసాగిస్తారా? ఎవరు మేము పెట్టాం ముఖ్యమంత్రిగా? కేసీఆర్ ఎన్నుకున్నట్టే ఆయన రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు కదా ఎన్నుకుంది, చంద్రబాబు కాదు. అంత అమాయకంగా ఎవరు లేరు తెలంగాణలో. చంద్రబాబు లేకుండా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడు. అంత తెలుగు కాదు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, పార్టీలు మారిపోయినాయి. వాళ్ళు దేశాన్ని స్వాతంత్రం పరోక్షంగా దోపిడీ కొనసాగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని పోయిండ్లు. మన వాళ్ళు ఊడిగం చేసిండ్రు బ్రిటిష్ వాళ్లకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. అది వరకు పెనల్ ఉంటుంది సమైక్య రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి వచ్చినాక పొయ్యిలో పడ్డాం. అట్ట కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. ఆయన మంత్రివర్గంలో 5-6 మంది 8 మంది తెలుగుదేశం నుంచి వచ్చే వాళ్ళే ఉన్నారు. తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా వాళ్ళు చంద్రబాబు పాట పాడలేదు. తెలుగుదేశం పాట పాడిళ్ళు. మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసి గెలిచిండ్లండి. మీకు గుర్తుండాలి 2010లో
వాళ్ళందరూ రిజైన్ చేసి ప్రోగ్రామ్ అన్న కానీ గంగా కమలాకర్ గాని నాగం జనార్దన్ రెడ్డి గారు గాని వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచారు. వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాబట్టి తెలంగాణ కోసం మంచి పదవులు జూపల్ కృష్ణారావు మంత్రి ఉండే కాంగ్రెస్ లో, ఆయన వదిలిపెట్టుకొని వచ్చి టీఆర్ఎస్ లో కలిశాడు. నేను రాజకీయాలు పక్కకు పెట్టండి, నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు మా మీద ఉన్న ఈ అభ్యంతరాలన్నీ తొలగించుకోమనండి, విత్డ్రా చేసుకోమనండి. ఆయన మోడీ దగ్గర పలుకుబడింది కాబట్టి మన పాలమూరు రంగారెడ్డికి ఆయన శిష్యుడే, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నవాడే, అక్కడ పాలమూరు బిడ్డ కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇప్పించమనండి. మాకేం అక్కర్లేదు, మేము ఎన్ని నీళ్ళు వచ్చినా తీసుకపోండి, మాకేం అభ్యంతరం ఉంది. రేపు ఏదైతే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇస్తుందో ఆ తీర్పు ప్రకారం మేము కట్టుబడి ఉంటాము. ఆ తీర్పు వచ్చే లోపల కనీసం మాకు 45 టీఎంసీకి అభ్యంతరాలు కనుక విత్డ్రా 45 టీఎంసీ అంటేనే మరి గొడవ చేశారు కేసీఆర్, 45 కాదు 90 అని. అట్లా కాదు, అదేంటంటే 45 ఏమో చంద్రబాబు నాయుడు అభ్యంతరం పెట్టాడు, ఇంకొక 45 కూడా అభ్యంతరం పెట్టాడు. బచావత్ ఇచ్చాడు, 90లో మనం 45 వాడుకుంటున్నాము, ఇంకా 45 మాకు దానిలో ఆదా చేసుకుంటామని చెప్పి మనం చెప్పుకున్నాం. అది ఇంటర్నల్ అరేంజ్మెంట్, అది తెలంగాణ రాష్ట్రానికి చెరువులకు ఇచ్చిన నీళ్ళని ఎక్కడ వాడుకోవాలనో రైట్ ఉంది. దాని మీద కూడా అభ్యంతరం పెట్టిండు భరత్ గారు. మీరు చెరువుల కింద ఎక్కువ పండించుకుంటున్నారు, మీరు 45 కాదు మీరు 90 కంటే ఎక్కువ పండించుకుంటున్నారు, 130 పండించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన 2 ద్వంద్వ వైఖరి ఉంటుందండి. తెలంగాణ దగ్గరకు వచ్చే వరకేమో అబద్ధాలు మాట్లాడతాడు, అభ్యంతరాలు చెప్తాడు. ఆంధ్రకు సంబంధించినప్పుడేమో వాస్తవాలను దాస్తాడు, అర్ధ సత్యాలు చెప్తాడు. అంటే ఈ నీళ్ళ దొంగతనం ఎంతకాలము? మేము అడిగేది ఏంటంటే నిజాయితీగా ఉండండి. ఒక పాలమూరు నువ్వు దత్తత తీసుకున్న పాలమూరు 35 ఏళ్ల కింద నువ్వు దత్తత తీసుకున్నావు, నువ్వేం చేయలేకపోయినావు. కనీసం రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా చేయనీయకుండా అడుగుపడితే ఎట్లా? నీ శిష్యుడే కదా ఈ 3 ఏళ్లు పాలమూరు రంగారెడ్డి. మేము కూడా మా భవిష్యత్తు చూసుకోవాలి కదా, మా ప్రజలకు మేము సమాధానం చెప్పాలి కదా. మీ ప్రజలు వద్దంటున్నారా? చెప్తే సిగ్గుపోతుంది. మీరు నేను ఒక కార్యక్రమం దశ దిశ కార్యక్రమంలో కర్నూలులో మాట్లాడినప్పుడు లెక్కలు తీసి చూపెట్టిన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కంటే నీళ్లలో గాని నిధులలో గాని అభివృద్ధిలో గాని అతి తీవ్రంగా నష్టపోయింది రాయలసీమ అని చెప్పిన. అయినా కూడా మీరు ముడేసుకున్నారు, మేము ఆంధ్రతోనే ఉంటాం, మేము వాళ్ళతోనే ఉంటాం. ఎన్నడో విశాఖపట్నానికి ఆంధ్ర యూనివర్సిటీ తరలించినప్పుడే మేము ఈ ఆంధ్రతో ఉండము, మేము మద్రాసుతో ఉంటాం కానీ మేము ఆంధ్రతో ఉండమని చెప్పారు. లాస్ట్ కు హైదరాబాద్ తో ఉంటాం కానీ కోస్తాతో ఉండమని చెప్పారు. బట్ అయినా కూడా మీ నాయకులు అత్యంత ఎక్కువ కాలము ముఖ్యమంత్రులుగా ఉన్నది రాయలసీమ వాళ్ళే. మరి ఏం చేసిందంటే రాయలసీమ వాళ్ళు నీలం సంజయ్ రెడ్డి, దామోదరం సంజయ్ దగ్గర నుంచి చివరి ముఖ్యమంత్రి దాకా కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరు రాయలసీమ ముఖ్యమంత్రులే. సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్లలో 26 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు మీ వాళ్ళు. మీరేం చేశారు? మీ రాయలసీమకి ఏమైనా చేశారా? ఎన్టీ రామారావు కొంత చేశాడు, చంద్రబాబు నాయుడు కొంత చేశాడు, లాస్ట్ లో రాజశేఖర రెడ్డి కొంత చేశాడు. అంతకుముందున్న ముఖ్యమంత్రులు ఏం చేశారు మీ రాయలసీమకి? తెలంగాణ కంటే అధ్వానమైన స్థితిలో రాయలసీమను పెట్టింది మీ రాయలసీమ ముఖ్యమంత్రులే. ఇప్పుడే చెప్పినా నేను 2014-19లోనే ఒక 5 ఏళ్ల టర్మ్ లోనే 17,000 కోట్లు ఖర్చు పెట్టాము రాయలసీమ నీటి ప్రాజెక్టులకు. ఏదైనా కూడా మీకు అప్పలేదు కదా, పెన్నా నది కదా మీది, మీరు పెన్నా బేసిన్ వాళ్ళు కదా, జగన్ మీరు అందరి పెన్నా బేసిన్ వాళ్ళు. మీకు ఎక్కడదండి రాయలసీమ కృష్ణా నీళ్ళ మీద హక్కు? మేము ఇస్తే తీసుకోవాలి, అడుక్కోవాలి తప్ప మీరు డిమాండ్ చేసేది ఎక్కడిది? మీకు ఏ బేసిన్ లో ఆ బేసిన్ కు ముందు నీళ్లు ఇచ్చిన తర్వాత ఇతర బేసిన్లకు తరలించాలని అంతర్జాతీయ నియమాలు ఉన్నాయి. మీరు డిమాండ్ చేసే హక్కే లేదు రాయలసీమ. కోస్తాకు ఆల్రెడీ అవసరానికంటే ఎక్కువ ఇచ్చారు. బచావ్ అన్యాయం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అక్కడ మాకు మాట్లాడే అవకాశం లేదు. రామచంద్రారెడ్డి అడ్వకేట్ జనరల్ రాయలసీమ కదా బచావ్ చేసింది. దానికి తగినట్టే కదా మీకు 299 ఇచ్చింది. బ్రహ్మానంద రెడ్డి పీరియడ్ లో బచావ్ ట్రిబ్యునల్ మొదలైంది, అప్పుడు మాకు అన్యాయం జరిగింది. రామచంద్రారెడ్డి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎంత మరి దాని క్యాచ్మెంట్ ఏరియా ఉంది, దాన్ని బట్టే కదా మీకు ఇచ్చింది. దేన్ని బట్టి ఇచ్చారండి?
మా పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం ఇచ్చారా? మా బేసిన్ అవసరాలను బట్టి ఇచ్చారా? ఏంటంటే రైపేరియన్ రైట్స్ అని ఒక దరిద్రపు రూల్ 60 ఏళ్ళు పంటలు పండిస్తున్నారు. మీకు 299 ఇచ్చినారు. పంపకాలు మాకు 68.5% పంపకాలు జరిగిపోయినాయి. ఎవరికి పంపకాలు జరిగిందంటే వాళ్ళు ఇష్టం వచ్చే ప్రాజెక్టు కట్టుకోవచ్చు. ఎవరుతున్నారు? ఓకే, భరత్ గారు ఎండ్ చేయండి. యా, థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, కాటిసాని రాంభూపాల్ రెడ్డి గారు, లింగారెడ్డి గారు. సో మొత్తానికైతే ఒకటి, చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ క్లారిటీ ఇచ్చారు. రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి అది అనవసరమైన ప్రాజెక్టు, మచ్చుమర్రి ద్వారానే తీసుకునే అవకాశం ఉంది, అందుకనే దాన్ని ఆపేశాం. అది గ్రీన్ ట్రిబ్యునల్ స్టే కూడా ఉంది, అనుమతులు లేని ప్రాజెక్ట్ అని చెప్పారు. అదే సమయంలో తెలంగాణలో భీమా ప్రాజెక్ట్ అయినా, ఇటు మంజీరా అయినా, హైదరాబాద్కు మంజీరా వాటర్ అయినా, దేవాదులు అయినా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో తానే తీసుకొచ్చానని ఆయన చెప్తున్నారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడం కుంటే అభ్యంతరం వ్యక్తం చేయొద్దు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తాను అభ్యంతరం చెప్పలేదంటున్నారు. సో అల్టిమేట్గా రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూర్చొని, ముఖ్యమంత్రులే కాదు ప్రతిపక్ష నేతలు కూడా కూర్చుంటే సెటిల్ అవుద్ది వన్స్ ఫర్ ఆల్. వి ప్రకాష్ గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు, జగన్, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రులు అయ్యేది వీళ్ళే కాబట్టి ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అందరూ కలిసి ఏదో ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకుంటే రెండు రాష్ట్రాలకు, ముఖ్యంగా రాయలసీమకు, తెలంగాణకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్.